వీడియోని ఏదో వెంచర్ పెట్టి చెప్తున్నారనుకుంటున్నారు కదా. హలో కక్క, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఆ పార్ట్ వచ్చేసి ఇదే అనేది రిప్లై చేయాలి. ఆ పార్ట్ ఏంటో మీకు తెలిస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఒక బ్లాక్ అవుట్ కిరటా అవుట్ వచ్చింది సర్వీస్ చేయాలంట. లిఫ్ట్లో పెట్టుకున్నాను, తెచ్చుకొని ఎయిర్ కొట్టేసేసి ఆయిల్ క్యాప్ తీసి ఓపెన్ చేసి పెట్టాను. తర్వాత లిఫ్ట్లో ఉంది కదా బండి, లిఫ్ట్ చేసి పైకి పెట్టాను. ఎత్తిన తర్వాత ఆయిల్ డ్రైన్ చేసేసి ఆయిల్ ఫిల్టర్ మార్చాను. తర్వాత వచ్చేసి అంటర్ బాడీ కూడా టైట్ వేసాను, ఎందుకంటే అంటర్ బాడీ కంపల్సరీ టైట్ వేయాలా. దాని తర్వాత ఆయిల్ ఇంజిన్ ఆయిల్ పోయాలి కదా, అందుకని గరిట క్లీన్ చేసుకున్నాను. ఆయిల్ తీసుకొచ్చుకొని ఎంత పడుతుంది చూసుకొని ఆయిల్ గేజ్ ప్రకారం పోసుకున్నాను. ఆ గేజ్ చూడాలంటే మన డిప్స్టిక్ అని చెప్పి ఓటిస్తారు. ఆ డిప్స్టిక్ చూసుకొని ఒకసారి ఆయిల్ ఎంత పడుతుంది కరెక్ట్గా సరిపోయిందా లేదని 2 మార్క్స్ ఇస్తాడు, లో ఒకటి ఐ ఒకటి 2 చూసుకొని ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మీకు ఒక పార్ట్ చెప్పాను కదా, ఆ పార్ట్ ఇప్పుడు రిప్లేస్ చేయాలి. ఆ పార్ట్ వచ్చేసి మీకు తెలిస్తే ఒకసారి నాకు కామెంట్ చేయమని చెప్పాను కదా, ఒకసారి చూడండి. అది వచ్చేసి డిక్కీ లాక్ అవ్వడం కోసం ఒక పార్ట్, అది పార్ట్ పేరు చెప్పండి. మీరు కామెంట్ చేసిన తర్వాత ఆ పార్ట్ ఏంటో నాకు కామెంట్లు చెప్తే నేను కూడా మీకు కామెంట్ చేస్తాను ఆ పార్ట్ ఏందో. అది వచ్చేసి డిక్కీ వెనక లాక్ అవ్వాలి కదా, అది లాక్ అవ్వట్లేదు, అందుకని చెప్పని రిప్లేస్ చేసి వాటి వరకు వచ్చేసి ఇదే ఉంటా కక్క. సరే.